హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రీలక్ష్మి ఇంటర్లింక్ కమ్యూనిటీ బిల్డర్ అంబాసిడర్. మేడం మా కాయిన్స్ బర్నింగ్ అయిపోతున్నాయి, ఏం చేయాలి అలా చాలా కాల్స్ వాట్సాప్ మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు బర్నింగ్ అవుతున్నాయి, ఈ బర్నింగ్ మెకానిజం అంటే ఏంటి, అండ్ బర్నింగ్ అయిపోతే మీరు చాలా మిస్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం బర్నింగ్ మెకానిజం గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బర్నింగ్ అంటే ఇన్యాక్టివ్ అయిన హ్యూమన్ నోడ్స్ అంటే మనమేనండి, వాళ్ళ యొక్క ఐటీఎల్జీ అంటే మనం ఎవ్రీ 4 hours కి చేసే మైనింగ్ ఉన్నది కదా, ఐటీఎల్జీ రివార్డ్ పూల్ అనేది టోకెన్స్ పూర్తిగా బర్నింగ్ చేయడం. ఇంటర్లింక్ ఒక హ్యూమన్ పవర్డ్ బ్లాక్ చైన్ అని మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ వాల్యూ అనేది యాక్టివ్ హ్యూమన్స్ కి మాత్రమే క్రియేట్ చేస్తూ ఉంటారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటేనే ఈకో సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో బర్నింగ్ అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను. ఇప్పుడు మీరు మైనింగ్ అనేది ఎవ్రీ 4 hours కి చేస్తే మైనింగ్ అనేది స్టాప్ చేసినా లేదా లాంగ్ టైం ఇన్యాక్టివ్ గా ఉంటే బర్నింగ్ ఆటోమేటికల్ గా స్టార్ట్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా కాదండి, ఎలాగనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది, ఫార్ములా అది కూడా చెప్తాను, స్క్రీన్ పై కూడా డిస్ప్లే చేస్తాను. సో బర్నింగ్ అనేది రివార్డ్ మనం చేసే పూల్ ఉంది కదా, ఐటీఎల్జీ మాత్రమే, మీకు వచ్చిన టోకెన్స్ కి అయితే ఏమీ కాదు. బర్నింగ్ క్యాలిక్యులేషన్ అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా మన యాప్ లోనే వాళ్ళు ఈ ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా ఎలా అంటే మనకు వచ్చిన టోటల్ హెచ్హెచ్పి హ్యూమన్ హ్యాష్ పవర్ ఇంటూ మనకి వచ్చే బేస్ రివార్డ్, ఓకేనా, ఈ రెండు కలిపి మన యొక్క బర్న్డ్ ఐటీఎల్జీ పర్ సైకిల్ అనేది ఎలా కట్ అవుతుంది మనకి అనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి బేస్ రివార్డ్ అనేది 20 ఐటీఎల్జీ ఉంది అనుకోండి, హెచ్హెచ్పి అనేది ఒక ఎగ్జాంపుల్ గా 6.6 తీసుకుందాం. ఓకే, అవి రెండు ఇంటూ చేస్తే మనకి టోటల్ గా 132 ఐటీఎల్జీ అనేది బర్న్డ్ అయిపోతాయి. అలాగే 4 days అయ్యేసరికి ఇది ఎలా అవుతుంది అంటే ఇన్యాక్టివ్ గా ఉంటే 264 ఐటీఎల్జీ అనేది బర్నింగ్ అయిపోతాయి. అలాగే 6 days కంటిన్యూగా ఉన్నారనుకోండి 528 అనేది మనకి లాస్ అయిపోతూ ఉంటాయి. ఇన్యాక్టివ్ గా ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్ గా డబుల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే 2 days ఇన్యాక్టివ్ గా ఉంటే ఒక్క సైకిల్ బర్నింగ్ అవుతుంది, 4 days ఇన్యాక్టివ్ గా ఉంటే 2 cycles అనేవి బర్నింగ్ అయిపోతాయి, 6 days ఇన్యాక్టివ్ గా ఉన్నారనుకోండి 4 cycles అనేవి బర్నింగ్ అయిపోతాయి. ఇంకా ఇలా ఎవ్రీ 2 days బర్నింగ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. 14 days తర్వాత ఇది ఏమవుతుందో తెలుసా, 64 cycles మ్యాక్సిమం గా బర్నింగ్ అనేది రీచ్ అవుతుంది. లాంగ్ ఇన్యాక్టివిటీ ఉన్నారు అంటే వెరీ ఫాస్ట్ గా లాస్ అయిపోయినట్టే మన ఐటీఎల్జీ రివార్డ్స్ అనేది. ఇది పూర్తిగా జీరో అయింది అనుకోండి, మీ యొక్క హ్యూమన్ నోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ యొక్క ఇన్వైటర్ కి వచ్చే రిఫరల్ రివార్డ్స్ కూడా లాస్ అయిపోతాయి. అంటే 500 వస్తాయి కదా, అవి లాస్ అవుతాయి. ఇంకా అంతకు మించి మీకు ఏమీ లాస్ పెద్దగా ఏమి ఉండదు. ఇది ఇండివిజువల్ ఇష్యూ అనేది కాదు అన్నమాట. మీరు ఇన్యాక్టివ్ వల్ల మీ రిఫరల్స్, మీ యొక్క ఇన్వైటర్ ఎంటర్ నెట్వర్క్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. బర్నింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్యాక్టివ్ ని సప్లైని తొలగించాలని, అండ్ యాక్టివ్ యూజర్స్కే మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇన్యాక్టివ్ సప్లైని తొలగించాలి. అలాగే మైనింగ్కి ఫెయిర్గా న్యాయంగా ఉంచుతుంది అన్నమాట. అలాగే ఫేక్ ఆర్టిఫిషియల్ గ్రోత్ని అడ్డుకోవడానికి ఈ బర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్లింక్ అండ్ ఇతర మైనింగ్ యాప్స్ కంటే పూర్తిగా భిన్నంగా ఎందుకు ఉంది అంటే మరింత బలంగా, మరింత ప్రొటెక్షన్గా మనకి ఈ ఐటీఎల్జీ రివార్డ్స్ ఉండడం కోసం అన్నమాట. సో ఈ బర్నింగ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా మైనింగ్ చేయండి, ఎక్కువ రోజులు ఇన్యాక్టివ్గా ఉండకండి, మీ హ్యూమన్ నోడ్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోండి, మీ రిఫరల్స్ని కాపాడుకుంటూ ఉండండి, మీ కింద ఉన్న వాళ్ళకి చెప్పండి దీని యొక్క యూజెస్. కన్సిస్టెన్సీగా మైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట మనకి, ఓకేనా. ఫైనల్గా మైనింగ్ ఆపేసారు అనుకోండి, ఏమవుతుందంటే ఐటీఎల్జీ బర్న్ అయిపోతే, ఇన్యాక్టివిటీ పెరిగిందంటే లాస్ డబుల్ అయిపోతుంది, పూల్ జీరో అయింది అనుకోండి నోడే టోటల్గా డిస్కనెక్ట్ అయిపోతుంది, యాక్టివ్ ఉంటే సేఫ్ అండ్ గ్రోయింగ్. సో స్టే యాక్టివ్, కీప్ మైనింగ్. ఈ ఐటీఎల్జీ కాయిన్స్ వల్ల చాలా 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 ఏమో ఫ్యూచర్లో మరొక బిట్ కాయిన్ అయ్యింది అనుకోండి, బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉందో మీకు ఒకసారి గూగుల్లో చూడండి, ఓకేనా, మీకే తెలుస్తుంది. మరొక ఐటీఎల్ కాయిన్ అనేది బిట్ కాయిన్ లా మారితే మాత్రం పిల్లల భవిష్యత్ అనేది
మారిపోబోతుంది. సో మంచి పోల్బాట్ వేసినట్టే. అందుకే ఇంటర్లింక్ అనేది గూగుల్, అమెజాన్, నాస్డాక్, NIST, NYSE ఇలాంటి ఫార్డే ఫ్యూచర్ అండ్ పోలీ మార్కెట్ ఇలాంటి బడా కంపెనీలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఈ స్టార్టప్ కంపెనీకి పార్ట్నర్స్ మాట. సో అందుకనే మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ అనేది. సో మీరు ఇంకా ఇంటర్లింక్లో ఐడి క్రియేట్ చేసుకోలేదా, లేదు ఇంకా ITLX వాలెట్ క్రియేట్ చేసుకోలేదా, కింద డిస్క్రిప్షన్లో ప్లస్ పిన్నెడ్ కామెంట్లో వాటి యొక్క వీడియోస్ లింక్స్ అనేది పెడతాను. నా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడి చేసుకోలేని వాళ్ళు వెంటనే త్వరపడండి. వరకు స్టే ట్యూన్డ్ లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.